రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న జలగన్నని తరిమి తరిమి కొడదామా? ఖచ్చితంగా భగవంతుడు మళ్ళీ 2024లో మనకి ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఒక్క అవకాశం అంటూ వచ్చి పేద ప్రజల్ని నిలువున ముంచేసి ఘనంగా మోసం చేసిన వ్యక్తి ఎవరంటే మా నమ్మకం నువ్వే అని స్టిక్కర్లు గోడలకు అతికించుకున్న జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఈరోజు. కరెక్టే కదా? అది ఏం చేశాడని ఆయన మళ్ళీ ఓటేయడానికి మన ముందుకు వస్తున్నాడు. ఏం చేశాడని మన స్థానిక ఎమ్మెల్యేలు మన దగ్గరికి రావడానికి రెడీ అవుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు ఒక బాధ్యతగా ఈ విషయాన్ని ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. నెల్లిమర్ల నియోజకవర్గం వెనకబాటుతనానికి గురవ్వలేదు. అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఎంతసేపు మాకు 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 అంటూ 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని, ముఖ్యంగా మహిళా లోకాన్ని, యువతని చాలా చాలా కుదేలు చేసింది ఈ ప్రభుత్వం. నేను మీ అందరికీ చెప్తున్నది ఒక్కటే, ఒక్కొక్క విషయం మాట్లాడుకుందాం. తమ్ముడు చెప్పినట్టుగా రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ అన్నది మన నియోజకవర్గానికి చాలా ముఖ్యం. ఎందుకని? మన నియోజకవర్గం ఏ ప్రాంతానికి వెళ్ళినా క్షేత్రస్థాయిలో నేను తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ అడుగుతున్నది ఒక్కటే, మాకు రక్షిత మంచినీరు కావాలి, నీరు లేక అల్లాడిపోతున్నాం అని ప్రతి మహిళ నాకు చెప్తున్నది. అలాగే సాగునీరు లేక రైతులందరూ కూడా దిగుబడి తక్కువై పెట్టుబడి ఎక్కువై ఈరోజు దిక్కుతోచని స్థాయికి చేరుకున్నారు. మన నియోజకవర్గంలో ఒకప్పుడు సుమారు 80,000 ఎకరాల భూమిని సాగు చేసేవాళ్ళు. ఈరోజు 10,000 ఎకరాలు చేయడమే చాలా గొప్ప పనిగా అయిపోయింది. తోటపల్లి కాలువ మరమ్మతులు లేవు. కాలువలోంచి గత 3 ఏళ్లుగా చుక్క నీరు రాలేదు. వర్షాలు పడితే పంట పండినట్టు, బోరుల్లోంచి నీళ్లు వస్తే కూరగాయలు పండించినట్టు వరి కూడా బోరుల్లోంచి వచ్చిన నీళ్లతోనే పండించుకుంటున్నాం. చెరువుల కబ్జాలు, భూ కబ్జాలు, ఇసుక అక్రమ రవాణా, చంపావతి గోస్తని నదుల అనుసంధానం అన్న మాటే మర్చిపోయారు. చంపావతి నదిలో వర్షం పడితే ఎన్నో క్యూసెక్కుల నీరు ఖచ్చితంగా సముద్రంలో కలిసిపోతున్నది. మన నియోజకవర్గంలో అనుసంధానం ఒక్కడే సరిపోదు, రిజర్వాయర్లు కట్టుకోవాలి. ఆ రిజర్వాయర్లోని నీటిని మనం ఖచ్చితంగా మన రైతులకి కాలువల ద్వారా సప్లై చేయాలి. అప్పుడే రైతు అనేవాడు గుండె నిబ్బరంతో, అటు భూ రైతైనా కౌలు రైతైనా కూడా గుండెల మీద చేసుకొని పంట పండించుకోగలడు, మీసం మిలయగలడు, జరీ కండువా మీద నేసుకోగలడు. ఈరోజు రైతు పంచ కట్టుకొని తువ్వాలు కట్టుకొని భూమిలో తను ఒక కూలీగా పనిచేసుకుంటూ వచ్చిన 10 బస్తాలు 20 బస్తాలు ఏం చెయ్యాలో తెలియక అప్పులు తీరక బాధపడుతున్నాడు. కరెక్టేనా? ఖచ్చితంగా ఇదే జరుగుతున్నది. కాబట్టి సాగునీరు ఇవ్వడంలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇంకా తాగునీరుకి వద్దాం. తాగునీరుకి వస్తే ఇంతకు ముందు మన నియోజకవర్గంలో బోరు కొడితే 45 అడుగుల్లో నీరు పడేది. ఇప్పుడు 200 అడుగులు వెళ్ళినా నీరు పడట్లేదు. ఆ బోరులో నీళ్లు కూడా ఉప్పు నీళ్లు, కలుషితమైపోయిన నీళ్లు, మినరల్స్ ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే మన ప్రాంతాల్లో వర్షాలు తగ్గిపోయి, ఈ ఏడాది వర్షాలు సకాలంలో పడలేదు. పడ్డ వర్షం వల్ల కూడా ఎంత నష్టం జరిగిందో మనందరికీ తెలుసు. కాబట్టి ప్రజలకి మొహం తుడిచినట్టుగా ఊర్లో ఒక బోరు కట్టించి ఒక సింటాక్స్ ట్యాంక్ పెట్టించి నీళ్లు పట్టుకోండమ్మా అని చెప్తే కొండలు కోనల్లో పెదబట్టి వలస,
అలాగే కొండాపేట ఈ ప్రాంతాలన్నింటిలో ప్రజలందరూ నీళ్ళు ఎలా పట్టుకెళ్తారని కూడా కనీస ఇంగిత జ్ఞానం లేని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తలదించుకోవాలి. బోర్లు కొడదామని వెళ్తే కొట్టనివ్వలేదు. కష్టపడి కొన్ని ప్రాంతాల్లో బోర్లు కొట్టిస్తే అక్కడ కూడా మినరల్స్ ఎక్కువ ఉన్నాయి, ఫ్లోరైడ్స్ ఎక్కువ ఉన్నాయి అని తెలిసింది. జొన్నాడ పంచాయతీలో మన్యాలపేటలో కిడ్నీ వ్యాధితో చాలా మంది చనిపోతున్నారు. ఎందుకని మా జనసేన టీం అంతా అక్కడికి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా నీళ్లలో ఫ్లోరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, మినరల్స్ మ్యాగ్నీషియం ఎక్కువ ఉన్నది. దానివల్ల వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారు అంటున్నారు. అలాగే మన తాడివాడలో ట్యాంకులు సరిగ్గా క్లీన్ చేయక నీటి సరఫరాలో కలుష్యం అయిపోయి 2 పిల్లలు చనిపోయారు. కలరా వ్యాధితో చాలా మంది బాధపడితే నేను ట్యాంకర్లతో నీళ్లు పంపించాను వాళ్ళకి. ఇంకా మత్స్యకార గ్రామాలని తీసుకుంటే అటు సముద్రం కనిపిస్తూ ఉంటుంది, కానీ తాగడానికి చుక్క నీరు కూడా లేకుండా వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ఎన్నిసార్లు నా ట్యాంకర్లు వాళ్ళ ఊళ్ళకి వెళ్ళాయా అన్నది చెప్పలేను. ఎవరో ఒకరు ఆదుకోవాలని, ఎవరో ఒకరు వచ్చి ఏదో చేస్తారని చెప్పి నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరూ అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు. నిజంగా నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అమాయకులు. ఏది చెప్తే అది నమ్మి 2019లో జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎమ్మెల్యేలకి ఒక్క అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా మనం దాన్ని 24లో మార్చాలి. పేద ప్రజల కోసం ఏర్పడిన జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం 2024లో రావాలి. ఆ రాముడి సాక్షిగా నేను చెప్తున్నాను, వచ్చి తీరుతుంది. ఒక్క అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా మనం దాన్ని 24లో మార్చాలి. పేద ప్రజల కోసం ఏర్పడిన జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం 2024లో రావాలి. ఆ రాముడి సాక్షిగా నేను చెప్తున్నాను, వచ్చి తీరుతుంది. తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్టు గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను, వినండి. ఆ ప్రాజెక్టు సారిపల్లి గ్రామాన్ని ఈ రోజు కూడా వదలలేదు. పూసపాటి రేగ భోగాపురం మండలాలకి తాగునీరు సాగునీరు సప్లై చేయడానికి మొదలెట్టిన ఆ ప్రాజెక్టు ఇప్పుడు పక్కదోవ పడుతున్నది. అంతేకాదు ఏటి అగ్రహారం, కోరాడపేట, పడాలపేట, సారిపల్లిలో సుమారు 2500 కుటుంబాలని ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రభుత్వం మోసం చేసింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖచ్చితంగా వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. కానీ ఈ 5 ఏళ్లలో కూడా ఒక్క మాట లేదు, వాళ్లతో మాట్లాడలేదు. పైపెచ్చు మీ గ్రామం ఎక్కడుందని అడిగాడంట మన ఎమ్మెల్యే. అంత మూర్ఖుడు, అంత మూర్ఖుడు. 5 ఏళ్లలో ఎన్నోసార్లు కలిశామని చెప్పి ఆ గ్రామ ప్రజలే నాకు చెప్పారు. వాళ్ళకి న్యాయం జరగలేదు. 2024లో వచ్చేది మన ప్రభుత్వమే. ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం జరిగేటట్టు నేను చూస్తానని నేను చెప్తున్నాను. అలాగే